గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూసినట్టయితే నిన్న గవర్నర్ నరసింహన్ రాష్ట్రపతికి విందిచ్చారు. హైదరాబాద్లో ఆయన వర్షాకాల విడిది ఉన్న హైదరాబాద్లో దానికి ఆయా రాష్ట్రపతితో పాటు చాలామంది హైదరాబాద్లో ఉన్నటువంటి అటు తెలంగాణ ఆంధ్ర నుంచి వచ్చినటువంటి ప్రముఖ నాయకులందరూ కూడా ఈ విందులో పాల్గొన్నారు. దానికి సంబంధించిన వార్త ప్రధానంగా తీసుకున్నాయి పత్రికలన్నీ కూడా. ఇక ఇతర వార్తలు చూసినట్టయితే రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు కేసులో హైకోర్టు నుంచి బెయిల్ వచ్చింది. దానికి సంబంధించిన వార్త కూడా ఉంది. ఇతర వార్తల్లో కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ పార్టీకి వీడుకోలు చెప్తున్నారు. టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉందని చెప్పి వార్తలు వచ్చాయి. దానికి సంబంధించిన వార్త కూడా అన్ని పత్రికలు ప్రధానంగా తీసుకున్నాయి. ఈ అంశాలపై చర్చించేందుకు స్టూడియోలో టీఆర్ఎస్ నుంచి పొలిట్ బ్యూరో సభ్యుడు ఎర్రోళ్ళ శ్రీనివాసరావు, తర్వాత శ్రీధర్ రెడ్డి గారు బీజేపీ నుంచి. శ్రీధర్ రెడ్డి గారు, నిన్న రేవంత్ రెడ్డి బెయిల్ ఇష్యూ చూసినట్టయితే అది ఒక కరప్షన్ కేసుకు సంబంధించినటువంటి ఇష్యూ కాకుండా రెండు రాజకీయ పార్టీల మధ్య ఉన్నటువంటి వార్గా కనిపించింది. ఆయన బయటకు వస్తున్నాడని కానీ బెయిల్ వచ్చిన మరుక్షణం టీడీపీ దాని ఒక సంబరంగా చేసుకుంది. అది నైతిక విజయంగా, టీడీపీ నైతిక విజయంగా చెప్పుకుంటున్నాయి. తర్వాత అటు టీఆర్ఎస్ వర్గాలేమో, లేకపోతే అటు ఏసీబీ నుంచి వాళ్ళందరూ కూడా ఇంకా సుప్రీంకోర్టు పోతామని ఏసీబీ చెప్పింది కదా, చూద్దాం ఇప్పుడైనా మీరు సంబరాలు చేసుకుంటారని చెప్పి టీఆర్ఎస్ అంటుంది. అంటే కరప్షన్ ఇష్యూ పోయి డైరెక్ట్గా పొలిటికల్ వార్గా ఎందుకైంది అది? అంటే ఖచ్చితంగా మనం ముందు నుంచి కూడా చూస్తూ ఉన్నాం. కరప్షన్ అనేది ఆయన ఏ ఎన్నికల సందర్భంగా ఎవరికి అనుకూలంగా ఉన్నటువంటి అభ్యర్థిని కొనాలని ప్రయత్నం చేసినట్టు టీఆర్ఎస్ వర్గాలు ఆరోపించినాయో, లేకపోతే ఆ ఫుటేజ్ సంబంధించి మీరు చూస్తే డెఫినెట్గా ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలలో వాళ్ళకు అనుకూలంగా ఉన్న అభ్యర్థిని కొనేటువంటి ప్రయత్నం చేసినారని చెప్పేసి టీఆర్ఎస్ ఆరోపణ. ఆ విధంగా ఏసీబీ కేసు పెట్టి కూడా ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 30 రోజుల తతంగా మనం అంతా కూడా చూసినాం. కాబట్టి డెఫినెట్గా ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో డెఫినెట్గా టీఆర్ఎస్ టీడీపీ మధ్యలో ఒకవైపు ఈ దూషణ భూషణలు, ఆరోపణ ప్రత్యాపనలు ఇవి నడుస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా నిన్న రేవంత్ రెడ్డి యొక్క విడుదలను టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి మిత్రులు కానీ దాని ఒక విజయంగానో, లేకపోతే దాని ఒక వారికి సంబంధించినటువంటి ఒక నైతిక విజయంగానో చూపించే ప్రయత్నం చేసినారు. మనం చూసాం డెఫినెట్గా పెద్ద ఎత్తున సంబరాలు జరిగినాయి. మళ్ళీ కాబట్టి టీఆర్ఎస్లో కూడా ఆటోమేటిక్గా ఇప్పుడు టీఆర్ఎస్ అంటే ఇమ్మీడియట్గా కేసు ఇంకా ప్రొసీడింగ్స్లో ఉంది కాబట్టి కేసు ఫర్దర్ ప్రాసెస్ అవుతుంది. ఏసీబీ పని చేస్తుంది. మరి హైకోర్టులో బెయిల్ రాదనుకున్నారు. హైకోర్టులో ఏజీ గారు ఆయనకు బెయిల్ రావద్దని చెప్పేసి తీవ్రంగా వాదనలు వినిపించారు. ఆడవాళ్లకు అనుకూలంగా తీర్పు రాలేదు కాబట్టి సుప్రీంకోర్టుకు పోతారు. కాబట్టి రెండు పక్షాలు డెఫినెట్గా ఒకవైపు ఇక్కడనేమో బయటకు వచ్చినందుకు ఆనందం, అరే మేము కొన్ని రోజులు జైలు ఉండడమే మేము ప్రయత్నం చేసినాం కదా అనేటువంటి ఆలోచన ప్రభుత్వం వైపు నుంచి కేసు నడుస్తున్నా కానీ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆటోమేటిక్గా అటువంటి వాతావరణం ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఏం మాట్లాడకుండా స్ట్రైట్ అవే ఇట్ ఈస్ ఎ వార్ బిట్వీన్ టీఆర్ఎస్ అండ్ టీడీపీగా మనకు కనబడుతుంది. అంటే ఆ మేర కలర్ తీసుకుంది అది ఆటోమేటిక్గా. కాబట్టి ఆ రకమైనటువంటి మన ప్రతిస్పందనలు మనం ఆశీర్వాదాలు అవసరలేదు. ఇవాళ జరిగేటటువంటి విషయం మీద మళ్ళీ ఇంతకంటే రేపు పొద్దున డిస్కషన్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ మీరు రోడ్ల మీద చూస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద రేవంత్ అన్నకు స్వాగతం, రేవంత్. నేను అదే అవినీతి కేసుకు సంబంధించి ఇష్యూ పోయి రెండు వాళ్ళ నైతిక విజయాన్ని వాళ్ళు, లేకపోతే అవినీతి కేసుని వీళ్ళు. దీన్ని మనం వ్యక్తిగతంగా మాడుకుంటే ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా అది కూడా అవినీతి కేసే. అది ఎన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి స్కామ్ అని చెప్పినప్పుడు బయటకు వచ్చినప్పుడు స్వాగత సత్కారాలు, బ్యాండ్ మేళాలు, మొత్తం హైదరాబాద్ మొత్తం జామ్ అవ్వడాలు చూసినాం. ఇవాళ కూడా బహుశా అటువంటి పరిస్థితి చూస్తుండవచ్చు మనం, ఎందుకంటే చాలా డిఫరెంట్ కథనాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రకమైనటువంటి అవినీతి కేసుల నుంచి నాయకులు వచ్చినప్పుడు ఏ విధంగా వ్యవహరించాలనో మరి రాజకీయ పార్టీలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి దాని గురించి మనం చూసి ఒకవేళ నచ్చితే ఆనందపడడం, నచ్చకపోతే బాధపడడం తప్ప చేసేది ఏం లేదు. శ్రీనివాస్ గారు మీరే చూస్తారు. అంటే ఇవన్నీ చూస్తుంటే ఒక గమ్మత్తైనటువంటి వాతావరణమే. నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారి కేసు అనేది కంప్లీట్గా అవినీతి కేసులో పట్టుబడ్డటువంటి కేసు. ఓటుకు నోటు వ్యవహారంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డటువంటి కేసు. అంటే ఇట్లాంటివి ఇరుక్కపోయినటువంటి కేసులలో కూడా రాజకీయంగా ఇంత సంబరాలు చేసుకుంటారు అనేది మనం అంటే ఇట్లాంటిది కూడా చూస్తూ ఉన్నాం. అంటే ఇంత బిల్డప్ కూడా ఉంటుందా అని అనుకోవాలి మనం. ప్రభుత్వం మమ్మల్ని కావాలని ఇరికిచ్చింది, టీఆర్ఎస్ పార్టీ కావాలని ఇరికిచ్చింది కాబట్టి బయటకు వచ్చినాము. దాంతో మీకు ప్రభుత్వం గెలిచినట్టే. ప్రభుత్వం ఇరికిచ్చిందా లేకుంటే ఆయన నిజంగానే చేయబోయి పట్టుబడ్డా అనేది ఆయనకు తెలుసు అక్కడ ఉన్నటువంటి సంఘటన. కానీ తెలుగుదేశం పార్టీ మాకు తిరుగులేని నాయకుడు, అసమర్థ నాయకుడు అని పెద్ద పెద్ద హోల్డింగ్లు పెట్టుకుంటుంది. సమర్థునైన రేవంత్కు అడ్డులేరు ఎవరు అంటే దేనికి సమర్థవంతుడు అంటే
మీరు ఓట్లకు నోట్లు ఇచ్చి కొనడంలో సమర్థులా, లేకుంటే అట్లాంటి డీల్స్ చేయడంలో సమర్థులా? అంటే నిజంగా తెలంగాణ లేకుంటే స్వాతంత్రం కోసం ఉద్యమాలు చేసినట్టు, లేకుంటే ప్రజల కోసం కొట్లాడి జైలుకి వెళ్ళినట్టునో ఇదంతా చూస్తే, అంటే ఇలాంటి కేసులలో కూడా ఈ విధంగా కూడా రంగు పులుముకోవచ్చు అని దీన్ని చూస్తే మనకు అర్థమవుతా ఉంది. అంటే ప్రజలకి ఏం సందేశిస్తూ ఉన్నాం మనం? రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ తర్వాత అంటే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా ఇష్యూ నుంచి బయటపడడానికి రకరకాల కోణాలే వెతుక్కుంటూ వస్తూ ఉన్నది. అంటే ఈ చంద్రబాబు నాయుడు ఈ కేసు దొరకంగానే మేము మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని ఫస్ట్ రోజే ఇష్యూని డైవర్ట్ చేసిండు. దాని తర్వాత ఏమైంది, మాకు సెక్షన్ 8 కావాలనేసి మాట్లాడిండ్రు. దాని తర్వాత ఏం మాట్లాడిండ్రు, అసలు మాకు ఇక్కడ స్వేచ్ఛ లేదని మాట్లాడిండ్రు. ఇక అంటే ఇవన్నీ చూసుకుంటూ పోతే క్రమక్రమంగా దాని ఇష్యూని డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ కూడా రేవంత్ రెడ్డి గారు స్వాతంత్ర పోరాటంలో అగ్రభాగాన నిలిచి ఉద్యమాలు నడిపి జైలుకి వెళ్ళి వస్తుండ అనేటువంటి ప్రజలకు ఏం సంకేతాలు ఇవ్వబోతుంది? బెయిల్ అనేది ఎవరికైనా వస్తుంది. బెయిల్ అనేది గొప్ప విషయం ఏం కాదు. చాలామందికి చాలా కేసులలో బెయిల్ అనేది తాత్కాలిక ఉపశమనం జరుగుతుంది. శిక్ష పడుతుందా శిక్ష పడదా అనేటువంటిది విషయం కోర్టు న్యాయస్థానాలు తేలుస్తాయి. కానీ ఇలా మేము బెయిల్ వచ్చింది, మేము హీరోలం అయిపోయాము, టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, కనువిప్పు జరగాలి, ఇప్పటికైనా కన్ను తెరవాలి, మన ఎర్రబల్ దయాకర్ రావు గారు మాట్లాడితే అంటే టీఆర్ఎస్ పార్టీకి చెంపపెట్టు లాంటిదట. చెంపపెట్టు లాంటిది ఇది తాత్కాలికమైనటువంటి ఉపశమనం. ఎర్రబల్ అన్న ఎందుకు అంత తొందరపడితే లాభం ఏంది? సీఎం కేసీఆర్ ఈ కేసులో నిందితుడు. నిందితుడు ఎవరు, నిందెవరి మీద వేస్తుండ్రు అనేది ఇలా రేవంత్ రెడ్డి పైన ఇష్టం లేకున్నా కానీ బయటకన్నా కరెక్ట్ ఓట్లు కట్టేటువంటి పరిస్థితి కూడా తెలుగుదేశం పార్టీ పైన తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఉన్నది. ఇలా బెయిల్ అనేది ఎవరికైనా వస్తుంది. చాలా అప్పుడు పులందేవికి రాలేదా? పులందేవి కూడా బెయిల్ వచ్చింది కదా, బెయిల్ వచ్చింది, మళ్ళీ ఎన్నికలు నిలబడ్డది. అంటే బెయిల్ అనేది ఒక క్రైమ్ కింద ఎవరికైనా వస్తుంది. దాని తుది తీర్పు తర్వాత శిక్ష వేయాలన్నా వేయద్దు అన్నది అక్కడ ఉన్నటువంటి తుది తీర్పు కాదు అంటారు, బెయిల్ మాత్రమే అంటారు. బెయిల్ తాత్కాలిక బెయిలమే, ఉపశమనం నిర్దోషిగా ప్రకటించింది. ఎక్కడైనా రేవంత్ రెడ్డి తప్పు చేయలేదు, రేవంత్ రెడ్డికి డబ్బులకు సంబంధం లేదు, రేవంత్ స్టీఫెన్ సెవెన్తో కూర్చొని మాట్లాడలేదు, ఎక్కడైనా ఏ సందర్భంలో అయినా కోర్టు చెప్పిందా? చెప్పని దానికి తాత్కాలిక బెయిల్ అనేది ఎట్లాంటి వారికైనా బెయిల్ వస్తుంది. కొద్దిగా వెనక ముందు ఎంతమందిని చూస్తలేం. ఇప్పుడు భారతదేశ చరిత్రలో అనేక మందిని చూసుంటాం కదా ఈ ఈ కాలంలో. 1956 నుంచో పెట్టుకుందాం, ఇప్పటి వరకు అనేక మందికి బెయిల్ ఇచ్చినటువంటి సందర్భం కనబడతా ఉన్నది కదా. దానికి తాత్కాలిక బెయిల్ను కూడా మేమేదో సాధించినాం, విజయం సాధించినాం అంటే బెయిల్ ఎవరికైనా వస్తుంది. దాంట్లో గొప్ప విశేషం కానే కాదు. మరి మా ఎర్రబల్ దయాకర్ రావు ఎందుకు మాట్లాడుతుండేది? టీఆర్ఎస్ పార్టీకి చెప్పపెట్టు లాంటిది, ఎవరికి చెప్పపెట్టు లాంటిది, దేనికి? ఇప్పుడు నిజంగానే రేవంత్ రెడ్డి గారికి నోటుకు ఓటు వ్యవహారంలో ఏం సంబంధం లేదు, చాలా నిర్దోషి, చాలా పకడ్బందీగా విజయవంతంగా చేసుకున్నాడు, ఇలాంటి పనులు చేసుకోవచ్చు, ఇంకా ముందు ఇంకా బాగా చేస్తుండాలి అని కోర్టు తీర్పిస్తే అది విజయం. రైట్. చర్చలో కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత మల్లు గారు వచ్చారు. సరే, ఆ బెయిల్ ఇష్యూ తర్వాత చూద్దాం. ఇంకోటి, రవి గారు మీ పార్టీ సీనియర్ నేత, 2 సార్లు పిసిసి చీఫ్గా ఉన్నారు పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో. నిజానికి మొన్నటి ఇష్యూలో కాంగ్రెస్ పార్టీ సీఎం రేసులో నాయకులు ఆయన కూడా ఒక ఆయన. అట్లాంటి నాయకుడు పార్టీ నుంచి వదిలిపోయే అవకాశం కనిపిస్తుంది. ఎందుకు మీ పార్టీ సీనియర్లను కాపాడుకోలేకపోతుంది? ఇప్పుడు పార్టీని వదిలిపోతారనేటటువంటి ఊహాగానాలు వచ్చినాయి, కానీ వదిలిపోయినట్టుగా కన్ఫర్మేషన్ లేదు. దాదాపు పోతున్నా అని చెప్పారు ఆయన. మీడియాతో మాట్లాడారు, మీడియా అదే మామూలుగా జరుగుతుంది, పోతున్నానని చెప్పలేదు. ఉంటాడని నమ్మకం ఉందా మీకు? ఇంకా తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక సీనియర్ నాయకుడు పోతాడు అనేటువంటి వార్తలు వచ్చేంత పరిస్థితి ఎందుకు వచ్చింది? అదేదో చిన్న కింది స్థాయి కార్యకర్తను, అప్పుడు ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేను కాదు ఆయన. మీ పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉన్నటువంటి నాయకుడు ఆయన. కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి, ఆ ఇబ్బందికర పరిస్థితుల్లో నేను పోతున్నానని ఆ సీనియర్ నాయకులు చెప్తున్నారు. అది కాదని నేను చెప్పడానికి కానీ, లేకపోతే అంతకంటే సీనియర్ నాయకుని కానీ నేను కాదు. కానీ కాంగ్రెస్ పార్టీకి విడిపోయి కోప్పడుతున్నారు, అలుగుతున్నారు అని అనుకుంటున్నాను తప్ప ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోతారని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే 2 సార్లు పిసిసి అధ్యక్షులుగా చేశారు, మంత్రిగా చేశారు, సీనియర్ నాయకులు. కేంద్రంలో సోనియా గాంధీని ఇప్పటికి కూడా అనుకూలంగా మాట్లాడినట్టు పేపర్లో వచ్చింది. ఎవరో ఒక మధ్య ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఆయనకి ఇబ్బంది కలిగించారు కాబట్టి నేను బాధపడుతున్నానని చెప్పినట్టుగా వస్తుంది.
వీటి గురించి ఆయన గారు ఆలోచించి కాంగ్రెస్లోనే కొనసాగాలని కూడా కోరుతున్నాను. రైట్. శ్రీధర్ రెడ్డి గారు మీకు ఏమనిపిస్తుంది? ఈ దాంట్లో ఏముంటుంది, కాంగ్రెస్ పార్టీ పూర్తి అంతర్గత విషయము. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ నుంచి వలసలు అన్ని స్థాయిలో జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకే కాదు నమ్మకం, వాళ్ళ పార్టీలో పనిచేస్తున్నటువంటి అన్ని స్థాయిల నాయకులకు కూడా నమ్మకం పోయింది అనేటువంటి విషయం దీని ద్వారా స్పష్టమవుతోంది. మీరు చూస్తే 1 by 1 సరే టీఆర్ఎస్కు పోతున్నారా, ఇంకో పార్టీకి పోతున్నారా, దేశవ్యాప్తంగా కూడా ఈ ట్రెండ్ కనబడుతూ ఉంది. మీకు ఎక్కడెక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి, ఆ రాష్ట్రాల్లో కనీసం అభ్యర్థులు దొరకనటువంటి పరిస్థితి. ఇప్పుడు బీహార్ లాంటి చోట్లయితే జనతా పరివార్ కనబడుతుంది, లేకపోతే భారతీయ జనతా పార్టీ కనబడుతుంది, లాలు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన న్యూస్ ఎక్కడ మీరు వింటున్నారా? పశ్చిమ బెంగాల్లో కూడా అయితే భారతీయ జనతా పార్టీ విషయం కనబడుతుంది, లేకపోతే అక్కడ మమతా బెనర్జీ గారి విషయం కనబడుతుంది, కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా కనబడుతుందా? ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఇన్ కన్ఫ్యూజన్. వాళ్ళ యొక్క నాయకత్వం మీద కేంద్ర స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ అన్ని చోట్ల ఒకలాంటి నిర్వేదమైన పరిస్థితి కనబడుతూ ఉంది, ఆశాజనకమైన పరిస్థితి. నిన్న కూడా ఓ పత్రికలో మీరు చూశారు, వారసులంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రుల కొడుకులు, వివిధ స్థాయిల్లో పనిచేసిన నాయకుల యొక్క కొడుకులందరూ కూడా టీఆర్ఎస్ వైపు, మరో పార్టీ వైపు చూస్తున్నారని చెప్పేసి. కాబట్టి ఎంత ప్రయత్నం చేసినా కానీ ఆ నాయకత్వ లోపము, వాళ్ళలో అసహనం. మా మల్లురావు గారు ఇప్పుడు చేయమంటే అంత అసహనం కనబడతా ఉంది. ఫ్రస్ట్రేషన్ అనేది కాబట్టి ఒక కాంగ్రెస్ పార్టీలో అంతర్లీనంగా ఉన్నటువంటి పరిస్థితి. శ్రీనివాస్ గారి యొక్క ప్రకటనలతోటి టీఆర్ఎస్లోకి పోతున్నారు, పోవట్లేదు, పలానా వారన్న ఇంతకుముందు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మీద నిరసన ప్రకటించిపోవడం అనేటువంటి పరిస్థితి మీరు ఎప్పుడైనా చూసినరా? మాట్లాడడానికి భయపడేటోళ్ళు. రాష్ట్ర ఇన్ఛార్జ్ ఉంటే ఎప్పుడైనా మాట్లాడినరా? కానీ ఇవాళ ఏకంగా ఆయన్నే నాకు అడ్డవచ్చుండు. ఎల్కే అద్వానీ అత్యంత ప్రముఖమైన నాయకుడు, నేను ఈ పార్టీ నుంచి పోతున్నాను, ఈ మోడీ గారిని మీరు ఈ పదవిలో పెట్టకూడదని లెటర్ రాసిపోయేటటువంటి పరిస్థితి. పోతే వారి దగ్గరకు పోయి అనేక రకాలుగా వారిని ప్రాధేయపడి మళ్ళీ దాన్ని గుంజుకున్నారు. మేము కూడా అదే చెప్పాను, మీ వల్ల ఆయన పోతున్నాడు, నా వల్ల పోతున్నాడు. అది అతి సామాన్యంగా జరిగే కార్యక్రమం అని చెప్పడానికి ఎల్కే అద్వానీ గారి యొక్క ఆ రాజీనామానే ఉదాహరణ అని చెప్తున్నాను. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కనపడుతుందంటే నిన్న మొన్న కేరళలో ఒక బై ఎలక్షన్ జరిగింది, కాంగ్రెస్ పార్టీ జరిగింది. మేఘాలయలో గెలిచింది కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్న. కాంగ్రెస్ పార్టీ గెలిచేదే మీరు చూడకుండా. ఇప్పుడు అట్లే మేఘాలయలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు ఓడిపోయింది ఎక్కడ, తమిళనాడులో ఒక పార్టీ ఒక సీటు, మధ్యప్రదేశ్లో ఏడీఎంకే గెలిచింది. వాళ్ళకు మరి నువ్వు మా 2 కలిసినాయి. మీరు అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉందంటే, మా పార్టీ మీద ఆరోపణలు కానీ అలజడి కానీ ఏదైనా రావటానికి 10 సంవత్సరాలు కంటిన్యూస్గా మేము ప్రభుత్వంలో ఉన్నాం. మీరు 1 సంవత్సరం పూర్తి కాగానే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ మీద రోజు టీవీల్లో పేపర్లో గొడవే. అదే రకంగా వసంతరాజు అని ముఖ్యమంత్రి మీద గొడవే. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి దాని మీద ఇంతవరకు క్లారిఫికేషన్ ఇవ్వనటువంటి బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ గురించి మా అంతర్గత విషయం. నేనేమంటున్నాను, నేనేం చెప్పాను, నువ్వు అంతర్గత విషయమే కానీ మా పార్టీ అంతా అయిపోయింది, మా పార్టీ గొప్పగా ఉందని చెప్తాను. మీ పార్టీలో ఏం జరుగుతుంది? దేశం ఒక జాతీయ భావానికే ఇక్కడ నుంచి ఎవరో ఒకరు పారిపోయినటువంటి వ్యక్తికి సపోర్ట్ చేయడమే కాకుండా ఈ విషయం భారతదేశానికి తెలియజేయకూడదని చెప్పి పాస్పోర్ట్ ఇచ్చింది, వీసా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ఇచ్చారు, రద్దు చేశారు. మీరు చెప్పేటటువంటి ఎక్కడ కూడా మీరన్న బ్లూ కార్నర్ నోటీస్ ఆయనకి ఇవ్వలే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చట్టాపట్టాలు వేసుకొని తిరిగినారు. పాస్పోర్ట్ సపోర్ట్ చేశారు. మీ ప్రభుత్వం ఉన్నప్పుడే పోయినారు, అప్పటికే కేసులు నమోదైనాయి. పారిపోయేటటువంటి పరిస్థితి అని అందరికీ తెలుసు. ఆయన దేశం వెళ్ళి పారిపోయాడు, బయట నుంచి పారిపోవడం కాదు. రెడ్ కార్నర్ ఇచ్చాము. పార్టీలోనే ఉంటారనుకుంటున్నాను, ఉండాలని కోరుతున్నాను. మీరే రకంగా బీజేపీ వాడి ఎల్కే అద్వానీ గారు బతిలాడారో మేము కూడా మా సీనియర్ నాయకుడిని బతిలాడుకునేటటువంటి హక్కు అవకాశం మాకు ఉంటుంది, మేము చేస్తున్నాం. ఉంటారని అనుకుంటున్నాం, ఉండాలని ఈ టీవీ ఛానల్ ద్వారా డి శ్రీనివాస్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. చూద్దాం, ఆయన ఎట్లా టీవీ చూస్తున్నారు కావచ్చు, మీ విజ్ఞప్తిని ఆయన ఎట్లా తీసుకుంటారు చూద్దాం. శ్రీనివాస్ గారు మీరు ఎట్లా చూస్తారు? ఏమి తీసుకుంటున్నారా? మీ పార్టీలో వస్తున్నారా నిజంగానే? సార్, నేను కూడా పేపర్లను చూసిన. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడ్డదో 2009 తర్వాత ఇక్కడ రాజకీయ సమీకరణాలు చాలా మారిపోయినాయి.
రాజకీయ సంక్షోభంలో చాలా రాజకీయ పార్టీలు ఒక పార్టీలకు సరైనటువంటి నాయకులు లేకపోవడం కూడా ఒక ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా 2009 ఆయననే నాయకుడు, ఆయన పిసిసి కాదంటలేం, కానీ ఇప్పుడు అలాంటి నాయకుడు కూడా ఒక పార్టీ వైపు చూస్తున్నాడు అంటే ఈ రాష్ట్రం యొక్క పరిపాలన, కేసీఆర్ గారు చేస్తున్నటువంటి పరిపాలన దక్షత, కేసీఆర్ గారు చేస్తున్నటువంటి పథకాలు, కేసీఆర్ గారు అమలు పరుస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, ప్రజా సమస్యల మీద ఒక పూర్తి స్థాయిలో అవగాహనతోని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే మిగిలిన రాజకీయ పార్టీలకు ఈ రాజకీయ పార్టీకి ఒక మిగిలిన ముఖ్యమంత్రులకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక పెద్ద తేడా ఉన్నది. కాబట్టి ఇలాంటి నాయకుడితో కలిసి పనిచేయడము, కేసీఆర్ గారు, డి శ్రీనివాస్ గారు సమకాలికులే, కానీ ఇలాంటి నాయకుడితో కలిసి పనిచేస్తే ఈ రాష్ట్రము లేకుంటే తెలంగాణ ప్రాంతాన్ని 50 సంవత్సరాలుగా కొట్లాడి తెచ్చుకున్నాం, మన ప్రాంతానికి మనం కూడా ఏదో ఒకటి చేయాలన్నటువంటి ధ్యాస తపన ఉండొచ్చు. సో అలాంటి నాయకులను తప్పకుండా ఆహ్వానిస్తాం. తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి పరచుకొని భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అహర్నిశలు కృషి, ఇలాంటి నాయకులు వస్తే డెఫినెట్గా ఆహ్వానిస్తాం. ఒక్క విషయం నేను బాధతో నేను చెప్పాను, మా క్యాండిడేట్ అక్కడ పోతున్నారని. ఒక్కసారి పేపర్లు కానీ వారు మాట్లాడని విషయాన్ని చూస్తే ఈ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ఆలోచించి ఆకర్షితులైపోయినట్టుగా ఉందా? డి శ్రీనివాస్ గారు దేని గురించి మాట్లాడుతున్నారు? అక్కడ ఒక ఎమ్మెల్సీ సీటు వారికి ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నా కూడా వారికి ఇవ్వడానికి అవకాశం లేకుండా ఇంకో మహిళా క్యాండిడేట్కి ఇచ్చారు అనే దాని మీదనే ఇదంతా జరుగుతుంది. నా ఎమ్మెల్సీ సీటుకి సోనియా గాంధీ గారు అనుకూలంగా ఉన్న దిగ్విజయ్ సింగ్ గారు అడ్డుపడ్డారు, ఆ ఎమ్మెల్సీ సీట్ ఇవ్వకపోవటం వల్లనే కాంగ్రెస్ పార్టీని విడిపోతున్నారు అనేటటువంటి మాట నేను చెప్పలేదు, ఆ పెద్దలే చెప్తున్నారు, అది పేపర్లో వచ్చింది, నేను దాన్ని హైలైట్ చేయటం లేదు. మీరు దీనికి ఏం చూపిస్తున్నారు? మేము బంగారు తెలంగాణకి రమ్మంటే అందరూ వచ్చారని చెప్పినట్టుగానే పాత రికార్డును పెడుతున్నారు. ఈ రికార్డులో ఎక్కడైనా అభివృద్ధి, ఒక్క మాట, ఎక్కడైనా అభివృద్ధి సంక్షేమం మీద నేను ఆకర్షితులయ్యాను, అందువల్ల అక్కడ పోతున్నాను, దానివల్ల జరుగుతుంది. ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉండి 2004 కానీ 2009లో కానీ ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా ప్రజల దగ్గర తీసుకొని పోవాలి, ప్రజల ద్వారా మరి ప్రజల్ని ఇన్వాల్వ్ చేసి పనిచేయించాలనే ఆలోచన. మీరు చెప్పింది కూడా కరెక్టే, కానీ సరే అది శ్రీనివాస్ గారికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం అనేది ఏమాత్రం ఆయన అర్హత లేదని కానీ ఆయన తక్కువ కాదని అన్నాం. కానీ ఒక్క సీట్ ఉన్నప్పుడు కొన్ని ఈక్వేషన్స్ వస్తాయి. నాకు 2004లో ఎంపీ టికెట్ ఇవ్వాలంటే అది టీఆర్ఎస్కి అలయన్స్లో పోయింది అంటే అరవకుండా కూర్చొని నేను టీఆర్ఎస్ సపోర్ట్ చేశాను. అదే రకంగా మహిళలకు ఇవ్వాలనేటటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ మహిళలకి మరి ఒకళ్ళకి ఇచ్చిన తర్వాత ఈయనకి ఆ వ్యక్తిగతంగా అన్యాయం జరిగి ఉండొచ్చు, సంస్థాగతంగా ఒకటే సీట్లు అందరికి ఇచ్చే పరిస్థితి లేకపోవచ్చు. బంగారు తెలంగాణ కోసం ఎట్లుందంటే పొద్దున సూర్యుడు రాగానే చూసినావా బంగారు తెలంగాణ మేము చేస్తామంటే సపోర్ట్గా సూర్యుడు వస్తానని, సాయంత్రం చంద్రుడు వచ్చినా కానీ చూసినావా బంగారు తెలంగాణ చేస్తాం కాబట్టి తెలంగాణ చంద్రుడు వస్తుందని, గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అని ఏది ఎక్కడ జరిగినా కానీ టీఆర్ఎస్ పార్టీ బంగారు పాపం ఏదో ఆయన ఎమ్మెల్సీ పదవి రాలేదని చెప్పేసి ఓపెన్ వస్తూ ఉంది. దిగ్విజయ్ సింగ్ ఫోన్ ఎత్తలేదని, ఇంటికి రమ్మంటే ఇంకేం మొహం పెట్టుకొని వస్తున్నారని వస్తుంటే దాన్ని కూడా మళ్ళీ బంగారు తెలంగాణ బీటీ బ్యాచ్లో కలిపే ప్రయత్నం శ్రీనివాస్ గారిని కూడా మీరు చేస్తే నేను ఏ రకమైన సంస్కృతి. డి శ్రీనివాస్ గారు చాలా పెద్ద నాయకుడు, గతంలో పిసిసిగా మంత్రిగా చేసినటువంటి నాయకుడు. అప్పుడు 2004లో టీఆర్ఎస్ పార్టీ పొత్తు కుదర్చడానికి కానీ అప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారితో లేకుంటే ప్రధానమంత్రి గారితో సోనియా గారితో చాలా తెలంగాణ విషయంలో చాలా సందర్భాలలో మాట్లాడించినటువంటి వ్యక్తి. కానీ రవణకు నేను ఒక మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో 2-3 పార్టీలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది, పక్కన వైఎస్ఆర్సీపీ లేకుంటే సిపిఐ, ఇవన్నీ పార్టీలు ఉండగా టీఆర్ఎస్ పార్టీలకి ఎందుకు రావాలనుకుంటున్నాడు అంటే నేను ఎందుకు రావాలనుకుంటున్నాను అంటే మిగిలిన పార్టీ అంటే మీరు అంటున్నారు కదా
ఆయనకు టికెట్ లేదు కాబట్టి వస్తున్నాడంటే మిగిలిన పార్టీలకు పోవచ్చు. కేసీఆర్ గారు కేంద్రంలో బీజేపీ కూడా అధికారంలో ఉంది, బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది, మరి ఆయన రాజ్యసభ చేస్తే తీసుకోవచ్చు కదా. ఎందుకు అంటే ఆ కాన్ఫిడెంట్ ఎందుకు క్రియేట్ చేయలేకపోతున్నాయి ఈ రాజకీయ పార్టీలు? ఒక టీఆర్ఎస్ పార్టీ ఎందుకు మరి ప్రజల కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తా ఉన్నది? అది మీరు చెప్పాలి ప్రజలకు, నాయకులకు, అందరికీ 100% ఎవరికైనా. అంటే ఇక్కడ పరిపాలన దక్షత, కేసీఆర్ గారి నాయకత్వం, సమర్థమైనటువంటి పాలన ఇవన్నీ ఉన్నాయి. కేవలం డిఎస్ ఎమ్మెల్సీ రాలేదని లేకుంటే రాజ్యసభ రాలేదని గది కాదు కదా. ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తులు తెలంగాణ 50 సంవత్సరాల నుంచి కొట్లాడినా మన తెలంగాణకు నా వంతు సార్థకత చేయాలన్నటువంటి అభిప్రాయం కూడా ఉండొచ్చు కదా. శ్రీనివాస్ పోవాలనుకుంటే ఇంకా మిగిలిన రాజకీయ పార్టీలు ఉన్నాయి కదా అని అంటున్నా. డి శ్రీనివాస్ గారు అంత తేలిగ్గా కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టిపోతారని ఇప్పటికి కూడా నేను అనుకోవటం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు చెప్పినట్టుగా మీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించో లేకపోతే దేని గురించో ఆకర్షితులై వచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. నెంబర్ 2. నెంబర్ 3, మీరు చెప్పినట్టుగా వేరే పార్టీలు ఉన్నాయి, ఆ పార్టీలోకి ఎందుకు పోవటం లేదంటే మీరు మళ్ళీ పేపర్లోనే చూస్తున్నారు. దీంట్లో రాజ్యసభ లేకపోతే కౌన్సిలా ఏదనేది టీవీల్లో పేపర్లో వస్తుంది. ఆ ఆఫర్ మీరు ఆ రకంగా మా ఎమ్మెల్సీలని, సిట్టింగ్ ఎమ్మెల్సీలు తీసుకున్నారు, ఎమ్మెల్యేలు తీసుకున్నారు, టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలు తీసుకొని మంత్రులు చేశారు. మీకే అవకాశం ఉంది, వేరే బీజేపీకి లేదు. ఇక్కడ వాళ్ళు ఎవరిని ఎమ్మెల్సీ చేయలేరు, ఎంపీ చేయలేరు. రాజ్యసభ ఇవ్వగలరు, కేంద్రంలో అధికారం ఉన్నారు, భారీ మెజారిటీ కావాలనుకున్నప్పుడు రాజ్యసభ ఇవ్వగలరు. రాష్ట్రంలో ఏముందో చెప్తున్నాను. దీన్ని బట్టి రాజకీయ పార్టీలు తెలంగాణలో బలంగా లేవన్నట్టే కదా. లేదన్నా, మీరు మిగిలిన రాజకీయ పార్టీలు బలంగా లేవన్నట్టే కదా. బలంగా పార్టీలు ఉండటం వేరు, అధికారంలో ఉండటం వేరు. అధికారంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల ముందు ఉంది. బలంగా ఉందా, బలహీనంగా ఉందా? చాలా బలహీనంగా ఉంది, అందువల్లనే ఓడిపోయింది. ఇవాళ మీ పరిస్థితి కూడా అంతే, ఎన్నికలు రావాలి కదా. మీరు బలహీనంగా ఉన్నారు కాబట్టి ఓడిపోయింది, మేము బలంగా ఉన్నాం కాబట్టి గెలిచినాం. ఇంకా బలాన్ని పెంచుకుంటా ఉన్నాము, తప్పేముందన్న. అధికారంలో ఉన్న పార్టీ బలాన్ని పెంచుకోవడం కాదు, మీరు పదవులు ఎరవేస్తున్నారంటున్నారు ఆయన. వినండి, పదవులు శ్రీనివాస్ గారు పదవులు ఎరవేస్తున్నారు, ఎమ్మెల్సీ రాజ్యసభ ఇస్తా అంటున్నారు కాబట్టి ఆయన వస్తున్నారు అంటారు ఆయన. ఇప్పుడు పదవులు ఎరవేస్తే ఇట్లా అడిగినందుకు చెప్పాను. పదవులు ఎరేస్తే ఇట్లా రారు. పదవులు ఎరేస్తే మహేందర్ రెడ్డి లాగా, పదవులు ఎరేస్తే తుమ్మల నాగేశ్వరరావు లాగా, పదవులు ఎరేస్తే తలసాని లాగా వస్తారు. ఇట్లా ఎట్లా వస్తారు? పదవులు ఎరాయాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ బలమైనటువంటి రాజకీయ పార్టీ ఒకటి టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా తెలంగాణ ప్రాంతంలో ఒక నాయకుడిని కానీ ఒక పార్టీని కానీ చూపించండి. ఇప్పటికి ఇది ఇంకా 10 సంవత్సరాల వరకు అలాగనే కొనసాగుతుంది. దీంట్లో డౌట్ లేనే లేదు, ఇది రాసి పెట్టుకోండి. టీఆర్ఎస్ పోలిట్ బ్యూరో మెంబర్స్ తిట్టుకుంటా టీఆర్ఎస్ నుంచి బయటికి పోయారు. అప్పుడు మీరు అధికారంలో లేరు, కానీ మీరు బలహీనంగా ఉన్నారని లెక్క. అధికారంలో లేకుండా బలంగా ఉన్నారు, మళ్ళీ అధికారంలోకి వచ్చారు. అప్పుడు మీ మెంబర్స్ అంతా తిడుతూ బయటికి పోయారు. పెద్ద పెద్ద ఏం తిట్టారో చెప్పను నేను. మళ్ళీ వాళ్ళంతా కొంతమంది వచ్చారు, మళ్ళీ బయటికి పోయారు. అదే రకంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు అధికారంలో లేదు, బలహీనంగా ఉందని అనొద్దు. బలహీనంగా ఉన్న పార్టీలు, బలంగా ఉన్న పార్టీలు మళ్ళీ అధికారంలోకి వస్తాయి, మీరు వచ్చినట్టుగానే. రైట్. ఒక్క నిమిషం. నెక్స్ట్ నేషనల్ పాలిటిక్స్కి వెళ్దాం. శ్రీధర్ రెడ్డి గారు 4 మహిళా నేతలు పార్టీకి చాలా కీలకంగా ఉన్నారు, కీలకమైన నాయకులను చెప్పుకుంటున్నాడు, సుష్మా స్వరాజ్తో సహా, ఇంతకుముందు మరవి గారు చెప్పినట్టు. సో వీళ్ళందరిపైన అవినీతి ఆరోపణలు వస్తుంటే పార్టీ ఎందుకు వెనకేసుకు వస్తుందని చెప్పి కాంగ్రెస్ పదే డిమాండ్ చేస్తుంది. ఎందుకు వెనకేసుకొస్తుంది చెప్తుంది. తర్వాత చాలా పత్రాలు, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి కూడా రిలీజ్ చేస్తున్నారు. వసుంధర రాజు అయితే పూర్తిగా ఈ లలిత్ మోడీతో వాళ్ళకు ఉన్నటువంటి నేరబంధం ఎంత ఏ స్థాయిలో ఉందని చెప్పి నిన్న జయరాం రమేష్ డాక్యుమెంట్స్ అని బయట పెట్టారు. ఎందుకు కాపాడుతుంది? అవినీతి రహిత ప్రభుత్వంగా మేము ఉంటామని చెప్పుకున్నటువంటి మోడీ ఎందుకు వాళ్ళని కాపాడుతున్నాడు అనేది ప్రతిపక్షాల ప్రశ్న. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పత్రాలు డెఫినెట్గా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగానో వసుంధరా సింధే గారికి అనుకూలంగానో ఇస్తారని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? అనుకూలంగా అక్కడ ఉన్నాయి. ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఈడీ కానీ ఇవన్నీ స్వతంత్రంగా పనిచేసే వ్యవస్థలు కదా. ఎక్కడైనా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి సంస్థలు కానీ లేకపోతే మిగతా సంస్థలు కానీ ఎక్కడైనా కానీ వాళ్ళ మీద కేసు నమోదు చేసిన సందర్భం మీరు చూసినారా? దేని గురించి మాట్లాడుతూ ఉన్నారు? ఇక్కడ వసుంధరాజయ్య గారి మీద వచ్చినటువంటి ఆరోపణలన్నీ మిగిలిపోయినాయి. ఇంతవరకు చట్ట సంబంధమైన ఒక సంస్థ కూడా వారి మీద ఒక్క ఆరోపణ చేయడానికి కూడా ముందుకు రాలే. ఫర్గెట్ అబౌట్ ఎనీ కేసెస్ ఇన్ పెండింగ్. ఏమైనా కేసులు పెండింగ్ ఉన్నాయా? ఇవ్వ సుష్మా స్వరాజ్ గారి విషయంలో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆయనకు పాస్పోర్ట్ దొరికింది, ఆయన విదేశాలకు ఆరాంసే వెళ్ళిపోయినాడు. గతంలో మీరు ఎప్పుడు ఏ విధంగానైతే జనాలను పంపించారో కత్రోజు లాంటి వ్యక్తులను, ఆ రకంగా ఈయన కూడా బయటికి వెళ్ళిపోయినాడు.
ఇక మీరు మహారాష్ట్రకు వస్తే పంకజా ముండే గారి విషయంలో అది రేట్ కాంట్రాక్ట్ అనేది గత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ యొక్క కొనుగోళ్లకు సంబంధించి ఇచ్చింది. ఆమె ఏంటంటే దగ్గరకు వస్తూ ఉంది, సీజన్ దగ్గరకు వస్తూ ఉంది కాబట్టి పాఠశాలలకు అవసరాలు దగ్గర ఉన్నాయి కాబట్టి త్వరగా ఫాస్ట్ పేస్డ్ ఆర్గనైజేషన్ ఒక మంచి ఫాస్ట్ గవర్నెన్స్లో తొందరగా జీవోలు ఇచ్చింది. అంటే రోజులు నానబెట్టి ఎటువంటి నిర్ణయాలు ఇవ్వని పరిస్థితి ఉండాలా. కాబట్టి ఎక్కడ కూడా ఇక్కడ మహారాష్ట్రలో కానీ వసుంధరాజ గారి మీద కానీ సుష్మా స్వరాజ్ గారి మీదనే కానీ ఆరోపణలు చేస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా సరైనటువంటి కాగ్నిషన్ ఉండడం ఆధారాలు లేవు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఎట్టి పరిస్థితులలో సంవత్సర కాలం అయింది, ఎక్కడ కూడా అవినీతి మరకలు లేవు, ఎక్కడ కూడా గవర్నెన్స్లో సమస్య లేదు, దేశంలో ఎక్కడ ఏ సంఘాల నుంచి కానీ ఏ వర్గాల నుంచి కానీ అసంతృప్తి లేదు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ నిరాశలో ఉంది. సోనియా గాంధీయా రాహుల్ గాంధీయా ఏ గాంధీయా నిర్ణయించుకునే పరిస్థితులలో వాళ్ళు లేరు. బీహార్ ఉంది, తర్వాత బెంగాల్ ఉంది, మొత్తం నిరాశావాదులు ఉన్నారు. కాబట్టి ఏదో రకంగా భారతీయ జనతా పార్టీ మీద దుమ్ము జల్లాలి ఈ ప్రయత్నం తప్పితే ఎక్కడ కూడా నిజమైన ఆరోపణలు లేవు. కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా విమర్శించి ప్రజలను నమ్మించి నా కావుంగా నా కానే దొంగ అని చెప్పారు ఒకటి మోడీ గారు ఎలక్షన్ల ముందు. ఇప్పుడు ఏంటంటే నేనేం తినటం లేదు కానీ తినేవాళ్ళని రక్షిస్తాననే విధంగా ఎందుకు చెప్తున్నానంటే ఒక మర్డర్ చేసినటువంటి వ్యక్తి తప్పు చేసినట్టుగా మనం భావిస్తాం. మర్డర్ చేసినటువంటి వ్యక్తిని సపోర్టివ్గా పనిచేసే వాళ్ళని కూడా తప్పుగానే భావించాలి. ఇక్కడ లలిత్ మోడీ గారు వేల కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసు ఇంకో దాంట్లో తప్పుగా భావించబడబట్టే ఆయన పాస్పోర్ట్ ఇక్కడ రద్దు చేసి ఆయనకి ఎవరి ప్రభుత్వ కాలంలో తప్పు సమాధానం చెప్పండి. లలిత్ మోడీకి ఇంగ్లాండ్ పోవడానికి వీసా ఇచ్చింది ఏ ప్రభుత్వం? నన్ను పూర్తి గవర్నమెంట్ మీకు మాట్లాడే హక్కులే అంటున్నాను. శ్రీధర్ రెడ్డి గారు ఈ లలిత్ మోడీ యూకే పోయినాడు. లేదు, మా సమయంలోనే తప్పు జరిగింది, మా సమయంలోనే పాస్పోర్ట్ రద్దు చేశాం, మా సమయంలో నోటీసులు ఇచ్చాం, ఎయిర్పోర్ట్ మీ సమయంలోనే పాస్పోర్ట్ ఇచ్చారు, మీ సమయంలోనే మళ్ళీ వీసా ఇచ్చారు. అవును, ఆయనకు బ్లూ కార్నర్ నోటీస్ ఇచ్చామని చెప్పేసి తప్పుడు మాటలు మాట్లాడింది గవర్నమెంట్. జయరామ్ తెలీదా? భారత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నోటీస్ ఇయ్యలే. ఆయన చెప్పినట్టే చెప్పండి, ఇంకా పూర్తిగా చెప్పండి. ఇటువంటి వ్యక్తికి తెలిసి మానవతా దృక్పథంతో ఆయన లండన్ నుంచి పోర్చుగల్ పోవడానికి పాస్పోర్ట్ కోసం ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీలో అది ఇవ్వాలనంటే ఆ మినిస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళతో మాట్లాడి ప్రొసీజర్ ప్రకారం మానవతా దృక్పథంతో ఇవ్వాల్సిన సబ్జెక్ట్ వదిలిపెట్టి డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి యూకే అధికారులతో మాట్లాడి అతనికి ఇప్పించి అక్కడ నుంచి అక్కడ పోయేటట్టు చేయించారు. ఇది పూర్తిగా ఎక్స్టర్నల్ అఫైర్స్ ఫైనాన్స్ మినిస్టర్, ఎందుకంటే ఈడీ ఆల్రెడీ నోటీసులు ఇచ్చున్నారు కాబట్టి అటువంటి వ్యక్తిని పంపించడానికి తప్పు చేసిన భారతదేశం మొత్తం నన్ను పూర్తి చేయని భారతదేశం నుంచి పోనీయకుండా ప్రయత్నం చేయాలి. హాస్పిటల్ పోతానంటే దానికి ఏదో పారిపోయాడు. బోఫోర్స్ కుంభకోణంలో శతగను కొనుగోలు చేసి దేశానికి ₹1 కోట్ల నష్టం చేసిండా? ఏ రాజానా లేకపోతే జిందాలా? ఆండర్సన్ లాంటి వ్యక్తులకు, ఒట్టావియో కత్రోచి లాంటి వ్యక్తులకు, మొత్తం ఇటలీకి సంబంధించిన వ్యక్తులందరికీ కూడా ప్రభుత్వ కాలంలో కేసులు ఉన్నాయి. కానీ మీ ప్రభుత్వం చేసినటువంటి ఘనకార్యం ఏముంది? మీరు ఈ దేశంలో తప్పు జరిగితే మీరు పోనీయకుండా మీరు ఏం చేయలేదు కదా. ఆ ప్రభుత్వం ఘనకార్యం చేయలేదని చెప్పటం వల్లనే ప్రజలు నమ్మి మీకు ఓట్లేశారు. మీరు వచ్చిన తర్వాత ఈ వ్యక్తికి ఆ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అక్కడ ఉన్న ఆఫీసర్ కానీ అక్కడ అంబాసిడర్ కానీ ఎవరికి తెలియకుండా మాట్లాడటమే కాకుండా అరే అని నేను నన్ను మళ్ళీ నన్ను మాట్లాడి పూర్తిగా నన్ను 3 times అంటే వస్తే ఎట్లా ఒక్క 2 నిమిషాల్లోనే మొత్తం చెప్పేది ఉంటే చెప్పండి. నేను ఒకటి చెప్తున్నాను, చెప్పిన తర్వాత మీరు చెప్పండి. ఇప్పుడు అక్కడ పంపించేటటువంటి కార్యక్రమం జరిగేటప్పుడు మానవతా దృక్పథంతో చేయాలన్నా ఒక ప్రొసీజర్ ఉంటుంది, అది చేయలేదు. దట్ ఈజ్ అగెన్స్ట్ ది లా ఆఫ్ ఇండియా, లా ఆఫ్ ది ల్యాండ్కి వ్యతిరేకంగా జరిగింది కాబట్టి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ తప్పనిసరిగా షీ హ్యాస్ టు రిజైన్ అని అందరూ చెప్తున్నారు. మేము ఒక్క కాంగ్రెస్ పార్టీ కాదు, మొత్తం ప్రజలు కూడా గుర్తిస్తున్నారు, చూస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, అటువంటి వ్యక్తికి వసుంధర ఆమెమో అక్కడ పోర్చుగల్ పోవడానికి పాస్పోర్ట్ ఇవ్వడానికి సపోర్ట్ చేసింది.
వసుంధరా రాజే చీఫ్ మినిస్టర్గా ఒక లెటరు ఆయన యూకేలో ఉండటానికి ఒక డాక్యుమెంట్ మీద సంతకం పెట్టి సపోర్ట్ చేయటమే కాకుండా ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదని రాయటం వల్ల ఈ దేశ సార్వభౌమత్వాన్ని, ఈ దేశం యొక్క గొప్ప జాతీయతని అక్కడ కుదవబెట్టినట్టుగా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రిగా కొనసాగేటటువంటి హక్కు ఉందా లేదా అనే దాని మీద ప్రజలు ఆలోచించాలంటున్నారు. ఎటువంటి వ్యక్తి అతను తప్పు చేశాడని అందరూ ఒప్పుకుంటున్నారు, మీరు కూడా ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ మధ్యలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాని జయరాం రమేష్ వాళ్ళు గాని చెప్పే అబద్ధాలే మీరు చెప్తున్నారు. నేను అబద్ధాలు కదన్నా. వసుంధరా రాజే గారు లెటర్ రాసిన సందర్భంలో ఆమె ఉన్న ప్రధానమంత్రి, ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, ఒక రాష్ట్ర ఎమ్మెల్యే లెటర్ రాస్తే యూకే ప్రభుత్వం దానికి ఒప్పుకొని అబద్ధాలని 10 సార్లు మాట్లాడి నిజం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ రాజస్థాన్ లో ఉన్నటువంటి సంస్థలు కానీ, ఆ సమయంలో సిబిఐ కానీ ఎప్పుడైనా వీటి మీద ఏమైనా కేసులు పెట్టిందా? ఒక భారతీయునికి మీ ప్రాసెస్ ప్రకారము, మీ చట్టాలు అనుమతిస్తే, మానవతా దృక్పథం ప్రకారము పలానా దేశంలో ఆయన భార్య మరి హాస్పిటల్లో ఉంది, మీ చట్టాల ప్రకారం మీరు అనుమతిస్తేనే ఇవ్వండి అని చెప్పేసి ఒక రిక్వెస్ట్ చేసినట్టు మనకు వార్తలు వచ్చినాయి. దానిలో తప్పే ఉంది, నాకు అర్థం కావట్లేదు. ఆయన ఉన్న బోఫోర్ శతకులు ఈ దేశానికి కమిషన్లు కొట్టి పట్టుకొచ్చిండా, లేకపోతే భోపాల్ కార్పొరేట్ కుంభకోణం ఉన్నాడా? ఛానల్ పెట్టి మీరు ఒట్టాయో కత్రోజీలను ఢిల్లీ సంబంధం ఉన్న వాళ్ళని ఒకటే మాట పూర్తి చేస్తాను. చేసిన తప్పులని కప్పిపుచ్చుకోవడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని ఈ భారత ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇంతకుముందు ఎన్నికల ముందు మీరు మాట్లాడిన మాటలు నమ్మి ఓట్లేసిన ప్రజలందరూ కూడా గమనిస్తారనే విషయాన్ని మర్చిపోవద్దు. చట్టం ప్రకారం, భారత జాతీయత ప్రకారం ఒక ఎమ్మెల్యే రాజ్యాంగానికి అనుగుణంగానే పనిచేస్తానని ప్రమాణం చేయాలి. నేను చేసినాను, అందరూ చేయాల. ఆమె అపోజిషన్ లీడర్ గా ఉండి ప్రమాణాలకు వ్యతిరేకంగా చేసినటువంటి వ్యక్తి ఇవాళ మళ్ళీ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫైళ్లు బయటకు వస్తాయి. అరే రామ, తప్పు చేసావంటే మీరింత ముందు కేసులన్నీ కూడా అంతకుముందు కేసులు పెడితే కాదు, ఆరోపణలు వచ్చినప్పుడే కేసులు పెట్టారు, కేసుల మీద ఎంక్వైరీలు జరిగినాయి, జైలుకు పోయారు, అవన్నీ జరిగినాయి. ఇది కూడా అదే జరిగింది. మీరు ఎక్కువసేపు ఈ సూర్యుడిని వాళ్ళు మాట్లాడుతుంటే అయితే రెండు అంశాలు ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయింది, చాలా అవినీతి చేసింది అని గతంలో భారతీయ జనతా పార్టీ చేసి మేము అవినీతి రహిత పరిపాలన అందిస్తాం, కరప్షన్ను పూర్తిగా మేము దాన్ని అడ్డుకుంటామని చెప్పేసి బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఒక అంశం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే, కాంగ్రెస్ పార్టీ గతంలో వీసా ఇచ్చింది, పాస్పోర్ట్ ఇచ్చింది కాబట్టి మేము ఇస్తామనంటే అది మోడీ గారి ప్రభుత్వానికి లేకుంటే బీజేపీ ప్రభుత్వానికి ఒక మచ్చలాగా మారుతుంది. కానీ అదే పార్టీలో ఉన్నటువంటి ఎల్కే అద్వానీ గారు చాలా స్పష్టంగా చెప్పిండు. మా శ్రీధర్ రెడ్డి గారేమో మంత్రులను ఇదంతా విన్నాక ఎపిసోడ్ మంత్రులను వెనకేసుకొస్తున్నట్టుగా కనబడ్డది. కానీ ఎల్కే అద్వానీ గారు ఏమన్నారు ఒక మాట, ఆ పార్టీ చాలా సీనియర్, వినండి, అంటే అది కూడా చెప్పుకోవాలి. ఒకే పార్టీలో రెండు అంశాలు ఉన్నాయి కదా. ఎల్కే అద్వానీ గారు ఏమన్నాడు, నా పైన గతంలో అవాల కేసులో ఆరోపణలు వస్తేనే నేను రాజీనామా చేసిన, మరి ఈ 10 రోజుల నుంచి ఎపిసోడ్ జరుగుతూ ఉంది కాబట్టి మా పరిపాలన మంచిగా ఉండాలి, ప్రజలపై మన మీద నిబద్ధత నిజాయితీ ఉందని తేల్చాలంటే వీరిపైన మనం చర్యలు తీసుకోవాలని ఇండైరెక్ట్ గా మనకి కాంగ్రెస్ అంటే వినండి, కాంగ్రెస్ చేసింది కాబట్టి మేము చేస్తామంటే ఆ పరిపాలన మనం బెటర్ చూపించుకోవాలి. విమర్శ కాదు. ఇప్పుడు అద్వానీ గారి కాలము, అద్వానీ గారు, వాజ్పేయి గారు, ఇప్పుడు ఇలా ఓట్లు కోట్లు నేరాలు వేరు, ఇప్పుడు ఇలా ఓట్లు కోట్లు బంగారు తెలంగాణ పేరుతోటి ఫిరాయింపులు వేరే పార్టీలో కౌంటర్ వేయట్లేదు.
వేరే పార్టీ ఎమ్మెల్యే ఉంటే మన దగ్గర మంత్రి ఉంటే కూడా మనం సమర్థించుకునే పరిస్థితులలో ఆ రోజు ఒక్క ఓటు వస్తే ప్రధానమంత్రి ఉంటానని తెలిసి కూడా వాజ్పేయి గారు ఎటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. ఆయన ఉన్న పరిస్థితుల్లో ఒక మాట ఇప్పుడున్న పరిస్థితులలో ఇవన్నీ ఆరోపణలు మాత్రమే. ఇవాళ మాత్రమే వచ్చాయి. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఆయన వేరండి. అద్వానీ గారు వాజ్పేయి గారు ఆ స్థాయి గురించి మనం మాట్లాడకపోతే శ్రీనివాస్ గారు నేనేమంటున్నా, అద్వానీ గారు వాజ్పేయి గారు వాళ్ళ యొక్క స్థాయి వాళ్ళ యొక్క వ్యవహారం గురించి మాట్లాడకపోతేనే రిఫరెన్స్ టు ద కాంటెక్స్ట్. ఒకటి మీరు ఆయన అవసరం ఉంది కాబట్టి ఆయన కామెంట్స్ తీసుకుంటున్నారు. ఆ తర్వాత చాలా మంది సీనియర్ నాయకులు మాట్లాడారు. ఎక్కడ కూడా ప్రధానమంత్రి గారి మీద కానీ కేబినెట్ మంత్రుల మీద కానీ ఒక ఆరోపణ ఎక్కడ అవినీతి ఒక్క రూపాయి తీసుకున్నట్టు కేసు వచ్చిందా? ఒక్క రూపాయి చెప్పనియాలి కదా. నేనేమంటున్నా, అవినీతి ఆరోపణలు ప్రభుత్వం మీద వస్తూ ఉన్నాయి సహజము, కానీ ఏ ఒక్కటి కూడా నిరాధారణ ఆరోపణ తప్పితే దానిలో ఆరోపణ లేదు. కాంగ్రెస్ పార్టీ సిబిఐ కోర్టుకి ఇచ్చే డాక్యుమెంట్ కూడా ప్రధానమంత్రి పార్టీలో గుడ్ మార్నింగ్ తెలంగాణ ఏప్రిల్ చెప్పి రేపు మార్నింగ్ మళ్ళీ ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్డ్.